చెత్తంతా నువ్వు తీసేరా. బయట తల్లి నువ్వు మురుగు తీసేయి తల్లి. ఎవడు ఎవడు కర్రందు కదా ఎవడో వచ్చాడు. వేసేస్తా నా కొడుకుని. వద్దండి, మీరు గొడవలకు వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసండి. అయినా పొద్దున్నే మీ చేతులకు రక్తం అంటుకుంటే నేను చూడలేనండి. మన ఈదులోకి ఎవడో దొంగ వచ్చినప్పుడు నేను వెళ్ళకపోతే రేపు నా శత్రువులు మన ఇంటి మీదకి వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు రావంతా. కర్రండగానే సరిపాదు, కర్రకు పని చెప్పే దమ్ము ఉండాలి. వెళ్ళి పడుకోండి. పావు లాంటి పదార్థం అంటే నాకు అంత భయమో నీకు తెలవదా? అంతా చెడిపోయింది. అవును, ఈ నలకాయ గడు ఎక్కడ? అటు షాప్కి వెళ్ళాడు. అమ్మాయి అది రెడీ అవుతుందిలే. రెడీ అవుతుందా అమ్మాయి? అప్పుడే నేను ఇవ్వనుగా. అయినా ఏంటి అలా చేసావు? నాకు మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తెలుసా. సరే బాయ్. ఏంటమ్మా బై బై అంటున్నావంటే కుర్రోళ్ళ లైన్లో పడిపోయినట్టే. అవును, ఫోన్ మార్చినట్టున్నావు. ఎంత ఇది? 5,000 నాన్న. 5,000 అంటమ్మా. అన్ని పిండి పిండి 50,000 ఫోన్ లాగపోయావా? టచ్ స్క్రీన్ వాడి దగ్గర లేవంట నాన్న. మగముండా కొడుకులు అట్టాగే అంటారు. నువ్వే అండి కింద పెట్టి మీద పెట్టి ఎట్ట కొట్ట పెండాలి. పిండు పిండు నువ్వన్నా సెటిల్ అవ్వా. సరే నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళిపో. ఆ పనిలో ఉండు. నా కూతురు ఏం మాట్లాడాయి? నిన్ను నేను సెట్ చేయలే, ఇది అంతే. అవును, ఇంట్లో ఇంకో పొడుగు అడ్డగాడుతుండాలి. ఏడి గాడిదంటారేంటండి? పొట్లకాయంత పొడుగ్గా ఉంటాడు, చీపురు పుల్లంత సన్నగా ఉంటాడు. ఈ ఏరియాకే హీరో, నా పెద్ద కొడుకు. ఆడు నాకు కొడుకే. ఆ కామెడీ గాడికి అంత బిల్డప్ ఇవ్వకు. ఆడి బిల్డప్ ఆడిచ్చుకోగలడు. ఆడికో రంగస్థలం ఉంది. కొత్త బ్రేకులు ఏమంటే ఉన్న బ్రేకులే పీకేస్తావంట. ట్యూబ్ వేయమంటే టైర్ కూడా పీకేసావంట. యారా సైకిల్ బాగు చేయమనిస్తే బిల్డ్ ఎవడికి అమ్మేసావంట. సీట్ కవర్ ఏమనిస్తే అసలు సీటే లేకుండా చేసావంట. ఆడికి ఎక్కడ దిగిందో తెలుసా? ఇవన్నీ అందరూ చెప్పారా? కొత్తగా ఏదైనా చెప్పండి. ఎరా మీ అన్ని లేడా? ఉన్నాడు గాని పొద్దున్న ఎలా తగలడ్డా? మూడేం బాలేదురా బాబు, మీ అన్నితో కలిసి మందేద్దామని. ఇంతకీ మీ చెల్లి స్కూల్కి వెళ్ళిందా? లేదురా, ఇంటి దగ్గర ఉంది. అవునా? ఆగరా, ఇంత తొందరగా వెళ్తున్నావు ఎక్కడికి? ఇక్కడ మా అన్నతో నువ్వు మందేస్తా ఉంటే అక్కడ నీ చెల్లితోనే చిందేద్దాం. నా కొడక, చెల్లి కావాలి. ఎందుకురా ఈ పసిగుడ్డిని ఎలా కొడతా? ఈడు చిన్న పిల్లడేంట్రా, అది మనిషి కూర్చుంటే మంది మనకే చూపిస్తాడు. అది వదిలే గానీ ఏంటి పొద్దు పొద్దుట ఇటు వచ్చావు? బావా మూడేం బాలేదు, మందేద్దాం రా బావా. ఎక్కడెత్తావు? ఇప్పుడు వరకు ఒక పంచర్ కూడా వేయలేదు. మందేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలేట్రా. మన రవి గని పిలుద్దాం. ఫోన్ చేయడికి. విజయ్ మాల్యా అకౌంట్లో ఉన్న డబ్బు అంతా నా అకౌంట్లోకి వచ్చేసినంత ఆనందంగా ఉందిరా. ఈయన డైరెక్టర్ అండి బాబు. ప్యాస్ పోసుకుంటుంటే ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. చేస్తే చేసాడు కానీ. ఎరా రావునా, ఫోన్ చేసావు? ఎక్కడున్నా? రవి బావగడ సంస్థానం దగ్గరికి వచ్చే. సర్లే గాని డబ్బులున్నాయా? నా దగ్గర తక్కువ ఉన్నాయిరా. మన సాదేరాజు గడి దగ్గర ఉన్నాయేమో, అడిగితే అమ్మంటావా? అయితే ఆను కూడా తీసుకొచ్చే, తొందరగా వచ్చే. అలాగే బావా, ఓకే. పదరా మనం వెళ్దాం. మరి నువ్వు షాప్ చూసుకోరా. అలాగే.
అబ్బా ఏముంది ఫిగరు. రే సాదేరాజు, రే సాదేరాజు, అరే గేదరాజు, ఏంట్రో ఇలా వచ్చావు? నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఇగో సిక్కంలో ఉన్నాయరా. ఆహాహా. అయితే నీతో పని ఉందా? అబ్బా ఏడ్రే బండాడు. ఏయ్, వచ్చే. ఏంట్రా ఎంత లేటు? అమ్మా, ఇంత టైం పట్టింది ఏంట్రా? ఏం చేస్తాం, నేను వెళ్ళేపాటికి రాజుగారు చాలా బిజీగా ఉన్నాడులే. ఏంటో అంత బిజీ. అదా అబ్బా ఆహా బానే ఉంది అయితే పత్తి వ్యాపారం. ఎప్పటి నుంచో పరిచయం లేరా, ఏదో అలా కంటిన్యూ అయిపోతుంది. అందుకనే పెద్దలు అన్నారు ఈ పరిచయం 90 ఏళ్ళని. నువ్వు మరి బా. ఏంట్రా ఊరే ఆగరా. మందు వేసేటప్పుడు మంచి పాట ఉంటే భలే ఉంటదిరా. చాలా బాగా కలిపారే. ఆ, మా మందేహం ఇప్పుడు చిందేయడానికి రంబు ఉంటే ఉంటది నా స్వామి రంగా. ఏయ్, ముందు కొడతావా? ఎంత ధైర్యం!
ఏంట్రా ఇంతలా కొట్టి పాట పెడుతున్నావు? పాట కాదురా, ఇప్పటిదాకా నేను కొట్టాను కదా, దానికి ఆరారా ఎత్తనాను. నాతో పెట్టుకోకరే దూల తీరిపోద్ది. ఓ